బయట కొన్ని జామ్స్ జెల్లీస్ కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ముందుగా నేను బీట్రూట్ అండ్ క్యారెట్ని జ్యూస్ చేసుకొని వాటిని ఓన్లీ వాటర్ దిగేలాగా స్ట్రెయిన్ చేసుకొని స్టవ్ మీద బాయిల్ చేశాను. దానిలో మన టేస్ట్కి తగ్గట్టు 1 or 1.5 కప్ షుగర్ వేసుకొని దాంట్లో ఒక 2 to 3 ml రాస్బెర్రీ ఎసెన్స్ ఆర్ వెనిలా ఎసెన్స్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. జ్యూస్ని సాలిడిఫై చేసేది ఈ అగార్ అగార్ పౌడర్ అనమాట. ఇది అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది. దీన్ని ఒక 1 or 2 స్పూన్స్ వేసుకుంటే జామ్ లాగా వస్తుంది. 3 or 4 స్పూన్స్ వేసుకుంటే కనుక జెల్లీస్ లాగా ఫామ్ అవుతాయి. జ్యూస్ని మరీ బాయిల్ చేయకుండా బాయిల్ అయ్యే జస్ట్ కొంచెం సేపటి ముందు అగార్ అగార్ పౌడర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని అది థిక్ అవుతున్నప్పుడు మనం మౌల్డ్స్లో వేసుకోవాలి. జెల్లీస్ లాగా చేసుకునే వాళ్ళు ఇలాంటి మౌల్డ్స్లో వేసుకోండి. జామ్ లాగా కావాలి అనుకుంటే కనుక అంతే వదిలేయచ్చు. చల్లారగానే గట్టిపడిపోతుంది. దాన్ని కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. నేను జామ్ చేశాను కాబట్టి తక్కువ పౌడర్ వేసుకున్నాను. సో నాకు ఇలా వచ్చింది. చాలా టేస్టీ.